సో ఈరోజైతే కెమిస్ట్రీలో భాగంగా జడవాయువులు ఇనర్ట్ గ్యాసెస్ సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్ అయితే చూసాం. ఫస్ట్ది అందులో మొదటిది, వాతావరణ అధ్యయనానికి అంటే అట్మాస్ఫియర్ యొక్క స్టడీ చేయడానికి ఉపయోగించే బెలూన్లో వాడేటువంటి వాయువు ఏది అని అడిగినాడు. సో ఏ వాయువును వాడతారు? హీలియం ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, రేడియోధార్మిక జడవాయువు రేడాన్ రసాయన సంకేతం ఏదంటే ఆన్సర్ ఆర్ఎన్. ఆన్సర్ ఏది? ఆర్ఎన్. ఓకే, నెక్స్ట్ది, క్యాన్సర్ చికిత్స కోసం క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే మాలము లేదా ఆయింట్మెంట్లో వాడేది ఏది అంటే క్యాన్సర్ చికిత్స కోసం వాడే దానిలో ఆయింట్మెంట్లో వాడేది ఏదంటే రేడాన్. నెక్స్ట్, సూపర్ ఫ్లూయిడ్ అని దేనికి పేరు అంటే ద్రవీకృత హీలియం అనేసి అంటాం. నెక్స్ట్ది ఫిఫ్త్ది, క్రింది వాటిలో ఉత్కృష్ట వాయువులను దేనికి పేరు? కిందలో ఉత్కృష్ట వాయువులు ఏవి? హీలియము, నియాను, ఆర్గాను. ఇవన్నీ కూడా ఉత్కృష్ట వాయువులని పేరు. నెక్స్ట్ది, ఏక పరమాణు వాయువు ఏది? ఏక పరమాణు ఉండే వాయువు ఏదా? గ్యాస్ ఏదంటే హైడ్రోజన్. క్రింది వాటిలో సులభంగా సమ్మేళనాలు ఏర్పరచలేని మూలకం, సులభంగా ఈజీలీ నాట్ ఫామ్ కాంపౌండ్స్ ఏర్పరచలేనిది ఏదంటే హీలియం ఒకటి ఏర్పరచలేదు, మిగతావన్నీ కూడా సమ్మేళనాలు అనేది ఏర్పరుస్తాయి. నెక్స్ట్, హీలియం మూలకం పేరు గ్రహించిన అంటే హీలియం ఎలిమెంట్ పేరు గ్రహించిన హిలియోస్ అనే పదానికి అర్థం ఏంటంటే హిలియోస్ అనే పదానికి అర్థం సూర్యుడు. ఓకే, నెక్స్ట్, గాల్లో జడవాయువుల్లో గరిష్టంగా ఉండేది అంటే ఇనర్ట్ గ్యాసెస్లో ఎయిర్లో ఎక్కువ ఉన్నటువంటి ఇనర్ట్ గ్యాస్ ఏదనంటే ఆర్గాన్. ఉత్కృష్ట వాయువు మిశ్రమం నుంచి జడవాయువులను వేరు చేసే పద్ధతి దీవార్ అనేసి అంటాం. నెక్స్ట్, కింది వాటిలో వాసన ఉండే వాయువు ఏది? వాసన వచ్చేటువంటి స్మెల్ వచ్చేసేటువంటి వాయువు ఏదని అంటే మనకు క్లోరిన్. ఓకే, నెక్స్ట్, విద్యుత్ బల్బుల్లో ఉండే వాయువు ఏది? విద్యుత్ బల్బుల్లో ఉండే వాయువు ఏదని అంటే ఆర్గాన్. సో ద్రవ రూపంలో ఉన్నప్పుడు అంటే లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు పాత్ర గోడలపైకి ఎగబాకే వాయువు ఇది. గ్యాసెస్లో ఉన్నది లిక్విడ్ రూపంలో మారినప్పుడు గోడలపైకి ఎగబాకేటువంటి వాయువు ఏదైనా అంటే ఆన్సరు మనకు హీలియం అనేది ఆన్సర్ వస్తుంది, ఆ హీలియం. నెక్స్ట్ది, సముద్రపు లోతులకు వెళ్ళే ఈతగాళ్ళు శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలాంగ్ పరికరాలను వాడతారు. వీటిలో ఉండే వాయువు మిశ్రమం. సో ఏ మిక్చర్లో మనకి ఈ ఆక్వాలాంగ్ పరికరాల్లో వాడతారని అంటే 20% ఆక్సిజను, 80% హీలియము, అంటే 1:4 అనమాట అది. నెక్స్ట్ది, సాధారణంగా బెలూన్లో ఎయిర్ షిప్లో ఉండే వాయువు ఏదని అంటే మనకు హీలియం అనేది ఉంటుంది. ఏముంటుంది? హీలియం. సో సాధారణంగా బెలూన్లో ఎయిర్ షిప్లో ఉండే వాయువు ఏదని అంటే హీలియం. నెక్స్ట్ ప్రశ్న, సూర్యుడు ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యేటువంటి ప్రక్రియ ఏది? సూర్యుడు కానీ ఇతర స్టార్స్లో కానీ ఈ ఎనర్జీ యొక్క జనరేట్ కావడానికి కారణమయ్యే ప్రక్రియని హైడ్రోజన్ సంలీనం అంటారు. నెక్స్ట్ది, సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య జరిగి చివరగా ఏర్పడే మూలకం. సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య జరిగి చివరిగా అంటే అంతిమంగా ఏర్పడేటువంటి మూలకం ఏదంటే హీలియం. నెక్స్ట్, ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడే జడవాయువు ఏది? సో జీనాన్. ఆన్సర్ జినాన్, ఎక్సి అంటారు. నెక్స్ట్ది, బొగ్గుగని కార్మికుల టోపీ లైట్లలో ఉండేటువంటి వాయువు ఏదంటే క్రిప్టాన్. సో మండే వాయువు దహనశీలి ఏది?
సో దహనశీలి ఏదంటే హైడ్రోజన్. నెక్స్ట్ కింది వాటిలో ఏ వాయువు దహనశీలి కాదు, దహన దోహాదికారి కూడా కానిటువంటిది ఏది అంటే దహనశీలి కాదు, దహన దోహాదికారి కాదు. సో మనం ఏం చెప్పచ్చు, కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ ఏమంటున్నాడంటే వెరీ క్లియర్, క్రింది వాటిలో దహనశీలి కాదు అంటే మండదది, కానీ దహన దోహాదికారి మండడానికి ఉపయోగపడుతుంది అని అంటే ఏదంటే ఆన్సర్ ఆక్సిజన్. నెక్స్ట్ది దహనశీలి కాని వాయువేది అంటే కార్బన్ డయాక్సైడ్. మండడానికి ఉపయోగపడని వాయువు అంటే ఆక్సిజను, మీథేను, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా దహనశీల వాయువులు అనేసి ఆన్సర్ అనమాట. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్లో ఉండే వాయువు ఏదనంటే హీలియం. నెక్స్ట్ది 24 చూడండి, వాహన టైర్లో నింపేందుకు ఎక్కువగా వాడుతున్నటువంటి వాయువు ఏది అని అంటే నైట్రోజన్. వాహన టైర్లో నింపేందుకు ఎక్కువగా వాడుతున్నటువంటి వాయువు ఏది నైట్రోజన్. జడ వాతావరణం కోసం వాడే వాయువులు ఏవంటే హీలియము, హైడ్రోజను. ఆక్సిజన్ ట్యూబుల్లో నైట్రోజన్కు బదులుగా ఏ వాయువును కలపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు అనేసి అంటే దాని ఆన్సర్ వచ్చేసి హీలియం. నెక్స్ట్ వాణిజ్య ప్రకటనలకు వాడే నియాన్ ట్యూబుల్లో నియాన్తో పాటు ఆర్గాన్, మెర్క్యూరీ బాష్పాలను వినియోగిస్తే కనిపించే రంగు ఏదనంటే లేత నీల రంగు. ఓకే, నెక్స్ట్ది బ్రౌన్ రంగు ట్యూబ్లో నియాన్ హీలియం వాయువుల మిశ్రమం తీసుకుంటే కనిపించే రంగు ఏది, బంగారు ఛాయ. నెక్స్ట్ రంగులేని ఎలక్ట్రిక్ బల్బుల్లో నియాన్ వాయువు నింపితే కనిపించే రంగు ఏదేనంటే నారింజ రంగు. ఓకే, నెక్స్ట్ది వాతావరణంలో ఏ వాయువును ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అట్మాస్ఫియర్లో ఏ గ్యాస్ అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్ హౌస్ ప్రభావం కనిపిస్తుంది అంటే కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ ఉత్కృష్ట వాయువుల యొక్క సంయోజకత అంటే ఇనర్ట్ గ్యాసెస్ యొక్క ఈ వ్యాలెన్సీ ఎంత అనేసి అంటే 0. సో 0 వ్యాలెన్స్ అనేది ఉత్కృష్ట వాయువులకు ఉంటుంది. అతి తక్కువ చర్యాశీలత ఉన్నటువంటి వాయువు ఏదనంటే హీలియం. నెక్స్ట్ది ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది అని అంటే ఫ్లోరైడ్ దంతాలని. ద్విపరమాణుక అణువు కానిదేది, క్లోరిన్ డబుల్ ఏ, ఆక్సిజన్ డబుల్ కానిది ఏంటంటే హీలియం. నెక్స్ట్ది క్రయోజనిక్ ద్రవం ఏదనంటే ద్రవ హీలియం. నెక్స్ట్ది వాయు థర్మామీటర్లో ఏ వాయువును ఉపయోగిస్తారు, సో ఆన్సర్ హీలియం. నెక్స్ట్ది హాలోజన్ విద్యుత్ బల్బుల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే జడవాయు. సో హాలోజన్ విద్యుత్ బల్బుల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే జడవాయువు ఏది అని అంటే క్రిప్టాన్. ఓకే, నెక్స్ట్ది ఇక్కడ చూడొచ్చు, బలమైన ఆమ్లం ఏది, స్ట్రాంగ్ యాసిడ్ HI. థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది ఏది, అయోడిన్. నెక్స్ట్ సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు, స్విమ్మింగ్ పూల్లో నీటిని క్రిమిరహితం చేయడానికి అంటే క్రిములని చంపడానికి, క్రిములు లేకుండా చేయడానికి వాడే వాయువు ఏదనంటే క్లోరిన్. నెక్స్ట్ది కృత్రిమ వర్షాల కోసం మేఘబీజనం అంటే క్లౌడ్ సీడింగ్లో వాడే సమ్మేళనం ఏది, సిల్వర్ బ్రోమైడ్. ఓకే, సిల్వర్ అయోడైడ్ కాదు, సిల్వర్ బ్రోమైడ్. సో మిస్టేక్ అనేది ఉంది ఇక్కడ, మళ్ళీసారి చూడండి క్వశ్చన్ అగైన్. కృత్రిమ వర్షాల కోసం, ఆర్టిఫిషియల్ రెయిన్ఫాల్ కోసం
మేఘబీజనం క్లౌడ్ సీడింగ్లో వాడే సమ్మేళనం ఏదంటే పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్. దంతక్షయాన్ని నివారించడానికి టూత్పేస్ట్లో కలిపే పదార్థం ఏది అని అంటే ఏంటి సో ఏది కలుపుతారు మనకి ఇక్కడ అని అంటే క్లోరైడ్, సోడియం. సో ఆన్సర్ వచ్చేసి 2 and 3 ఆన్సర్. నెక్స్ట్ది రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే సాధారణ రిఫ్రిజిరెంట్ ఏది అంటే మనకు ఫ్రియాన్ లేదా అమ్మోనియా. నెక్స్ట్ అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించే సమ్మేళనం కాంపౌండ్ ఏదనంటే యురేనియం హెక్సాఫ్లోరైడ్. యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనేది అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించేటువంటి కాంపౌండ్ అనమాట. నెక్స్ట్ది ఫోటోగ్రఫీలో వాడేది ఏది సిల్వర్ బ్రోమైడ్. ఏది వాడతారు సిల్వర్ బ్రోమైడ్. నెక్స్ట్ది మనకు ఏ హ్యాలోజన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుంది. ఏ హ్యాలోజన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుందంటే అయోడిన్. నెక్స్ట్ది జడవాయువుల్లో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంతంటే 0. నెక్స్ట్ హ్యాలోజన్లో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య ఏంటంటే 1. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది నిజం కాదు, ఏది నిజం. మరి మిగతావన్నీ నిజాలే ఉంటాయి కదా. 4 ఆప్షన్లు ఏది నిజం కాదంటే 3 ఆప్షన్లు రైట్ ఉంటాయి, ఒక ఆప్షన్ రాంగ్ ఉంటుంది. ఫస్ట్ చదువుదాం. రేడియం క్షయమయ్యే ప్రక్రియలో రేడాన్ లభిస్తుంది, అది కరెక్టే. సో ఇది మనకు కరెక్టే. నెక్స్ట్ జడవాయువుల్లో జినాన్ చర్యాశీలత ఎక్కువ, ఇది కూడా కరెక్టే. మరి రాంగ్ అయ్యేది ఏంది అని మనం ఆలోచిస్తే మూడవ ఆప్షన్ ఏముంది? మూడవది వాతావరణంలో పుష్కలంగా లభించే వాయువు హీలియం. వాతావరణంలో పుష్కలంగా హీలియం అనేది లభించదు. ఆర్గాన్ ఉంటుంది జడవాయువుల్లో, లేదంటే నైట్రోజన్ అని ఆన్సర్ ఉంటుంది. హీలియం అయితే వాతావరణంలో పుష్కలంగా లభించదు. సో ఇది నిజం కాదు. అత్యంత తేలికైన జడవాయువు ఏదనంటే హీలియం. సో లైట్ వెయిట్ ఉండేటువంటి ఇనర్ట్ గ్యాస్ ఏదంటే హీలియం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఆస్తమా వ్యాధిగ్రస్తుల ప్రాణం నిలపడానికి అందించే వాయువు మిశ్రమం ఏదనంటే మనకు హీలియం అండ్ ఆక్సిజన్. సో మనం ఇక్కడ చూడొచ్చు 4:1 రేషియోలో ఉన్నటువంటి హీలియం ఆక్సిజన్. అంటే 80% హీలియం ఉంటుంది, 20% ఆక్సిజన్ ఉంటుంది. అది రేషియోలో మనకు చూపిస్తే 80:10 అని ఇస్తే మనకు 4:1 రూపంలో మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ది జడవాయువును మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరనంటే విలియం రామ్సే. నెక్స్ట్ క్రింది వాటిలో మందవాయువు అంటే ఏ దానిలతో కలవనటువంటి గ్యాస్ ఏదనంటే ఇక్కడ ఆటోమేటిక్గా హీలియం అనేది వస్తుంది. ఏమొస్తుంది? హీలియం. నెక్స్ట్ మనకి వాతావరణంలో ఉండని జడవాయువు ఏది? వాతావరణంలో ఉండని జడవాయువు ఏదంటే రేడాన్. సో ఆన్సర్ రేడాన్. ఓకే. నెక్స్ట్ మనకేంటి? నెక్స్ట్ది బాహ్య కక్షలో అష్టక ఎలక్ట్రాన్లు లేని జడవాయువు ఏది? అష్టక ఎలక్ట్రాన్లు అన్నిటికీ ఉంటాయి, ఒక హీలియంకి తప్ప. సముద్రం మొక్కల్లో ఉండేది ఏదనంటే అయోడిన్. నెక్స్ట్ది హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం HCFను దేనిలో నిల్వ చేయలేము అంటే గాజు సీసాలో నిల్వ చేయలేము. ఇనుప సీసా, ప్లాస్టిక్ సీసా, తగరపు సీసాలో నిల్వ చేయవచ్చు. యాంటీసెప్టిక్ ధర్మం ఉన్న వాయువు ఏది? యాంటీసెప్టిక్ ధర్మం ఉన్న వాయువు ఏదనంటే అయోడిన్.